ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి మీద నిన్న దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ దాడి చేసింది ఎవరు? కేటీఆర్ స్లీపర్ సెల్సా లేదంటే కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్సా? అసలు అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి పాల్పడిన వారు ఎవరు, దాని వెనక ఎవరున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి మీద నిన్న దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ దాడి చేసింది ఎవరు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఏమో దాడి చేసింది కేటీఆర్ స్లీపర్ సెల్స్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరికొన్ని వార్తలేమో లేదు కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్సే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉందా? అసలు నిజంగా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాల్సినటువంటి వాతావరణం, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు అవసరం ఉందా? అలాంటి ప్రొవొకేషన్స్ కానీ లేదంటే అలాంటి సిచ్యువేషన్ కానీ ఉందా ఆ రోజున? ఇప్పుడు సండే జరిగింది అంతే కదా. సండే ఆయన ఇంటి ముందుకు వెళ్ళి చాలామంది హడావుడి చేసి గొడవ చేశారు. ఈ సంఘటన జరిగింది ఎప్పుడు? అరెస్ట్ అయింది ఎప్పుడు? ఇవన్నీ 2 వారాలుగా జరుగుతున్నాయి. 2 వారాలుగా జరుగుతున్నప్పుడు ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు దాడి ఎప్పుడు జరుగుతుంది? ఆ జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఒక రోజు 2 రోజులు జరగాలి. అసలు ఇప్పుడు ఎందుకు జరిగింది? ఆదివారం ఎందుకు జరిగింది అనేది ఫస్ట్ వస్తున్నటువంటి అనుమానం. ఇది ఒక చోట ప్రయాణం అయ్యి రకరకాల మలుపులు తిరుగుతుంది. మలుపులు తిరుగుతూ వీలున్నంత ఎక్కువగా పొలిటికలైజ్ అయిపోయింది. రాజకీయ రంగు పులుంకుంది. ఎక్కడి నుంచి? ఢిల్లీ గల్లీ దాకా రాజకీయ రంగు పులుంకుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీలో ఉండేటువంటి లీడర్లు కూడా దీని మీద స్పందిస్తున్నారు. అవును, కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇక గల్లీ లీడర్లు అసలు ఈ ఇన్సిడెంట్స్ తో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్ పేరు చెప్పి అల్లు అర్జున్ ఖండించడం, లేదంటే రేవంత్ రెడ్డి పక్షాన్ని జేహో రేవంత్ రెడ్డి అంటము, ఆ అరెస్ట్ ని సమర్థించడము, లేదంటే అల్లు అర్జున్కి తెలపడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అసలు ఏ కేసులో ఇంతకు ముందు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవాలి? మరి ఈ కేసులో ఎందుకు ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది? మీరు నిన్న మొన్న చూస్తే ఎవరెవరో వచ్చి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ కేసు మీద. ఒకవైపు ఏమో కోర్టులో ఉంది ఆ కేసు, అవును. ఇంకొక వైపు ఏమో ఆయన క్షేత్రస్థాయిలో వాళ్ళ ఆ అబ్బాయి అతను బ్రెయిన్ డెడ్ అయింది. అతను చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు అల్లు అర్జున్ తప్ప ఒప్ప అని నిర్ణయిస్తూ అనేక సంస్థలు వస్తున్నాయి. అనేక సంస్థలు మేము ప్రతినిధులు అని చెప్పుకొని వస్తున్నాయి. ఎందుకు వస్తున్నారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే పొలిటికల్గా కేటీఆర్ ఫస్ట్ నుంచి అల్లు అర్జున్కి అండగా నిలుస్తున్నాడు, ట్వీట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అల్లు అర్జున్కి అండగా అరెస్ట్ తప్పు అని. సో అప్పుడు ఏమైంది? బీజేపీ వాళ్ళు ఏం చేశారు? అరెస్ట్ తప్పు అని చెప్పి వాళ్ళు అన్నారు. వ్యతిరేకించింది ఎవరు అంటే ఈ అరెస్ట్ని సమర్థించింది ఎవరు? ఈ అరెస్ట్ని కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు సమర్థించాల. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సమర్థించింది, మిగతా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మరింత రక్తి కట్టించడానికి ఏ పార్టీకి ఆ పార్టీ, అన్ని పార్టీలు ఇప్పుడు వాళ్ళేమో మద్దతు ఇవ్వడానికి వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి విపక్షాలు ఈ యాంగిల్లో వెళ్ళిపోతున్నారు. ఎవరికి తగిన యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి మధ్య లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ డిస్టర్బ్ ఎందుకు చేస్తారు? అసలు చేయరు, చేసే అవకాశమే లేదు. అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి పోయి విపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? లేదు, వాళ్ళకు కూడా లేదు. ఎందుకంటే అక్కడ పోయి నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ నిరసన వ్యక్తం చేయాలంటే విపక్షాలు పోయి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందుకు పోయి నిరసన వ్యక్తం చేయాలి. వాళ్ళు చేయడానికి లేదు కదా. మరి ఇప్పుడు అక్కడికి వచ్చింది ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారండి. ఆయన పోయి అక్కడ పోయి వాళ్ళ మనుషులు పోయి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లే. ఎందుకు అవసరం లేదు? ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నోడు పోయి ఆందోళనలు, లేకపోతే ధర్నాలు, లేకపోతే రాస్తారోకోలు, లేదంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ డిస్టర్బెన్స్ చేయడం చేయరు కదా ఎవరు? అధికారంలో ఉన్నోళ్ళు.
పోనీ విపక్షాలు చేస్తాయంటే ఆల్రెడీ మద్దతు ఇస్తున్నాయి అల్లు అర్జున్కి, వాళ్ళు వెళ్ళరు, మరి వచ్చిన వాళ్ళు ఎవరు? ఎగ్జాక్ట్లీ. అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళు రువ్వింది ఎవరు? ఆ పూలకొండీలను ధ్వంసం చేసింది ఎవరు? అల్లు అర్జున్ సిబ్బంది మీద కాళ్ళతో తన్నింది ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే మనం ధృవీకరించలేకపోయినప్పటికి కూడా కొంత నేపథ్యాన్ని విశ్లేషణ చేసుకుంటే అసలు వాళ్ళు ఎవరు అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం నెట్ జన్లకి. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరసనలు వ్యక్తం చేయడానికి ఫస్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఇది ప్రారంభమైంది. దాని మీద ఎవరో నిరాహార దీక్ష చేశారు. అక్కడ ఒక స్టూడెంట్ లీడర్ నిరాహార దీక్ష చేసి అన్ని యూనివర్సిటీల్లో యూత్ని మొబిలైజ్ చేశారు. యూత్ అంటే నిరుద్యోగులు అంటే ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలని రెచ్చగొట్టారు. వాళ్ళు ఆయన వారం రోజులు నిరాహార దీక్ష చేశారు. దానికి అనుగుణంగా విద్యార్థి సంఘాలు కూడా అన్ని యూనివర్సిటీల్లో గందరగోళం చేశాయి నిరసనలు వ్యక్తం చేస్తూ. ఆ తర్వాత ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే ఏం తేలింది? దీని వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టి చేస్తున్నారు అనేది తేలింది. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పారు. అయిపోయింది, అది సెటరేట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వం ఎంటర్ అయిపోయి అతన్ని నిరాహార దీక్ష చేసి అతన్ని ఇంటికి పంపించింది, అయిపోయింది. ఆ తర్వాత బాగా ఫ్లేవర్ అయినటువంటి కేసు ఏంది? లగచర్ల కేసులో ఏమైంది? లగచర్లలో అక్కడ పోయినటువంటి ఐఏఎస్ కలెక్టర్ని కొట్టారు కదా, అలాగే ఉద్యోగుని ఒక అతన్ని కొట్టారు కదా, ఇద్దరి మీద హత్యాయత్నం చేశారు కదా. ఆ హత్యాయత్నం ఎట్లా జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు అది కావాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు అక్కడ ఆ లీడర్ని కూడా అరెస్ట్ చేశారు కదా. అక్కడ ఉండేటువంటి కొడంగల్ లీడర్ని కూడా అరెస్ట్ చేశారుగా. అతనే మొబిలైజ్ చేసి వీళ్ళందరినీ ఈ దాడి చేయించాడు, ఈ హత్యాయత్నం చేయించాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్ని అరెస్ట్ చేశారు కదా, జైల్లో ఉన్నాడు కదా ఇప్పుడు. మరి ఇంకా బెయిల్ మీద వచ్చినట్లే. మరి ఆ దాంట్లో స్క్రూటినీ చేస్తే మొత్తం 42 మంది దాంట్లో పాల్గొంటే సుమారుగా 19 మంది ప్రధానంగా పాల్గొన్నారు, వాళ్ళే యాక్టివ్ పార్టిసిపేషన్ అని చెప్పి 19 మందిని మొత్తం విచారిస్తే వాళ్ళల్లో అసలు భూములే లేనటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారని తెలియదు. భూములు లేనటువంటి వాళ్ళకి నిరసన ఎందుకు అక్కడ? యాక్చువల్గా వాళ్ళు ఏంది అక్కడ ఫార్మా కంపెనీ పెడుతున్నారు భూముల కోసం కదా. అసలు భూములు లేనటువంటి వాళ్ళు 10 మంది అక్కడ ఎందుకు? ఏం పని అక్కడికి ధర్నా ఎందుకు చేస్తారు? అంటే ఇది దీని వెనక ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఉన్నారని చెప్పి ప్రభుత్వమే నిర్ధారించి బీఆర్ఎస్ పార్టీ లీడర్ని లోపలేసింది కదా, విచారణ జరుగుతుంది కదా. ఇదొక కేసు. ఇక ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక కేటీఆర్ గారిని కనుక చూస్తే కనుక ప్రతి ఇష్యూకి కొంతమందిని వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు అనేది నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద చెప్తానే ఉంటారు. కానీ దానితో నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇటు రేవంత్ రెడ్డి గారితో దిగినటువంటి ఫోటోల్ని ట్రోల్ చేస్తూ కొందరు, అలాగే కేటీఆర్ తో దిగినటువంటి ఫోటోలను ట్రోల్ చేస్తూ కొందరు. ఫోటోలు ఏముంది, ఎవరు పోయినా ఇస్తారు, ఎందుకంటే పొలిటీషియన్స్ ఇస్తారు, పొలిటీషియన్స్ ఫ్లెక్సిబుల్గా ఇస్తారు. అసలు ఈరోజు నాయకులే ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా తేలింది అతను కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మనిషి అని తేలింది. ప్లస్ ఎందుకు తేలింది అంటే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే దుబాయ్ దగ్గర నుంచి తెలంగాణ వరకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి ఇతను ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకమైన ప్రచారం చేపిస్తున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఒక అభివృద్ధి కావాలి, నిరుద్యోగం తగ్గించాలంటే ఇండస్ట్రీస్ పెట్టాలి కదా, ఇండస్ట్రీస్ పెట్టాలంటే భూములు అయితే తీసుకోవాలి కదా. మరి భూములు తీసుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి ఆయన గందరగోళం చేస్తున్నాడు అనేది కదా రేవంత్ రెడ్డి గారు చెప్తుంది. ఆయన దగ్గర అధికార యంత్రాంగం ఉంది. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ అఫీషియల్గా ఆన్ పేపర్ ఎవరి పేరు చెప్తే లేదా ఆయన నేపథ్యం అదే నమ్ముతుంది కోర్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అంటున్నారు దీంట్లో కూడా. ఇప్పుడు నేను వెళ్ళినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఎందుకు ఉన్నారు అని అంటే దీన్ని పొలిటికలైజ్ చేయాలి. రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో లేడు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కాపాడలేకపోతున్నాడు అనేటువంటి ఒక ప్రచారం తీసుకురావాలి. దాంట్లో భాగంగా వీళ్ళు స్లీపర్ సెల్స్ని పంపించారు అనేది. ఇప్పుడు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పి ఢిల్లీకి పోయి ధర్నా చేశాడు కదా. సైకోలు ఇప్పుడు సోషల్ మీడియా సైకోలు అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో తగ్గిపోయినాయి కదా కొన్ని కేసులు. ఇప్పుడు డ్రగ్స్ అలాగే
గంజాయికి సంబంధించినటువంటి కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరి జరగట్లేదు కదా ఇప్పుడు. అంతకుముందు అన్నీ జరిగినాయి కదా, మరి ఎట్లా జరిగినాయి అవన్నీ? అంటే స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమో కేటీఆర్ గారు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానిస్తూ ఆ దిశగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఎవరైతే ధ్వంసం చేశారో దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు కదా ముఖ్యమంత్రి హోదాలో పోలీసులకి. ఒకవేళ అల్లు అర్జున్ పేరు మెన్షన్ చేయలేదు ఎక్కడ రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ సినిమా ప్రముఖుల ఇళ్ల మీద దాడి చేయడం ఖండిస్తున్నా అంటూ ఆయన చెప్పడం జరిగింది. అల్లు అంటే అర్జున్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పేరు ప్రస్తావించడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. ముఖ్యమంత్రి ఇతను ఒక హీరో ఎందుకు చెప్తాడు? అతను సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తాడు, ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్తాడు అసలు ముఖ్యమంత్రి? సినిమా ఇండస్ట్రీస్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరి ఇళ్ళ మీదకి పోయి మీరు అడౌట్ చేయొద్దు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దు, మనం సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంటామని చెప్పాడు. అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ అనే అతను ఇక్కడ ఉండే తెలంగాణ 5 కోట్ల మందిలో అతను ఒకడు. ఇప్పుడు అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి గారికి నక్కకి నాగలకు అనుకున్న తేడా ఉంది. అతను పబ్లిక్ స్టారు, సమాజానికి స్టారు రేవంత్ రెడ్డి. ఇతనేంటి అల్లు వాళ్ళకు వండేటువంటి లిమిటెడ్ పీపుల్కి ఇతను అభిమాన స్టారు. అతను సమాజంలో మొత్తం రాజ్యాంగపరంగా గెలిచినటువంటి కదా, రాజ్యాంగపరంగా ప్రజలు ఎన్నుకుంటే గెలిచినటువంటి స్టార్ ఆయన. ఈయన అట్ట కాదు కదా, ఈయన రాజ్యాంగం కాదు కదా. ఈ సినిమా రెండు సినిమాలు ఫట్ అయితే ఆయన పట్టించుకునే వాళ్ళు ఉంటారు, అది కాదు కదా. దానికి దీన్ని మనం కంపేర్ చేయలేము. రాజ్యాంగ పదవిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారితో అసలు రేవంత్ రెడ్డి గారు పేరు తీయలేదు అల్లు అర్జున్ అంటే తీయాల్సిన అవసరం లేదు. అవసరం ఏముంది? మీరు అల్లు అర్జున్ ఇంటి మీదకి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన క్రమంలోనే కదా ఆయన ట్వీట్ చేసింది. ఆ సంఘటన జరగకపోతే అసలు ఆయన ప్రస్తావించరు కదా. సో కాబట్టి అల్లు అర్జున్ ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటనని ఉదాహరించుకొని మళ్ళీ భవిష్యత్తులో కూడా ఒకవేళ సెలబ్రిటీస్ ఇంటి మీద జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేశాడు. లా అండ్ ఆర్డర్ రూల్ ఫర్ ఆల్ అని చెప్పాడు. ఇదే విషయాన్ని కరీంనగర్లోనూ వరంగల్లోనూ డీజీపీ జితేంద్ర గారు కూడా చెప్పారు. మంచు మోహన్ బాబు గురించి కూడా ప్రస్తావించినప్పుడు అతను మారాడు. అల్లు అర్జున్ కేసుకను మంచు మోహన్ బాబు కేసుకి తేడా ఉంది. అతను చాలా సంయమనంగా కోర్టుకి అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు, ఇతను అలా వ్యవహరించట్లేదని జితేంద్ర గారు అక్కడ నిన్న ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు. సో కాబట్టి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఇలాంటి వాళ్ళు ఏదన్నా తేడా చేసుకోవాలనుకుంటే నష్టం ఎవరికంటే ముళ్ళు పోయి అరిటాకి మీద పడ్డా, అరిటాకి మీద ముళ్ళు పైన పడ్డా అరిటాకే నష్టం. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్.